యేసు ప్రభు వారు శిలువ మీద పలికిన 7 మాటల్లో నేను ఒక మాట మీకు చెప్పబోతున్నాను. రెండవ మాట చదువుకున్నాము సార్. నీవు నాగమ్మ పరదేశంలో ఉండు అని నిశ్చయంగా నీకు చెప్తున్నాను. ఎవరికి దేవుడు ఇలా చెప్తున్నది మాట? మనక కాదు. దేవుడు ఎవరికి మాట చెప్తున్నారంటే ఇద్దరు దొంగలతో చెప్తున్నారు. యేసు ప్రభు వారిని సిలువ వేసినప్పుడు అటువైపు దొంగ ఇటువైపు దొంగ నేరస్తులు ఉన్నారు. ఆ నేరస్తులేమో మొదటి నేరస్తులు అన్నారు, నీవు నిజంగానే దేవుడు అయితే నీవు రక్షించుకొని మమ్మల్ని రక్షించు అని ఆ దొంగ అన్నాడు. రెండవ దొంగ అన్నాడు, తప్పు, ఇతను మంచివాడు, మనం నేరం చేసాం కాబట్టి మనకి శిక్ష విధిస్తున్నారు. కానీ ఇతనే నేరం చేశారు, ఇతనే నేరం చేయలేదు, అయినా ఇతనికి శిక్ష విధిస్తున్నారు అని అన్నారు ఆ దొంగ. మరి మనం మొదటి దొంగ నేరస్తుల వల్ల ఉన్నామా, రెండవ నేరస్తుల వల్ల ఉన్నామా? ఒకసారి ఆలోచించుకుందాం. మంచి మార్గంలో మనం నడుద్దాం. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన కాక ఆమేన్.